హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కాకినాడ సరిత బహ్రైన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఏం లేదు, ఈరోజు సరదాగా 2 నిమిషాల్లో తయారైపోయి జీరా రైస్‌ని చేయాలనుకుంటున్నాను. సో, చేసే ముందు మా ప్రాసెస్ మా వోళ్ళకి కూడా చూపిస్తే బావుంటుందని చెప్పి, ఏం లేదండి, సింపుల్‌గా కడాయి తీసుకొని, దాంట్లో నూనె వేసుకొని, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. నా కారానికి తగ్గట్టుగా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. అలాగే మనకి పోపు సామాన్లైనటువంటి నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదేం కంపల్సరీ కాదు. జస్ట్ వద్దనుకుంటే తీసేయొచ్చు. వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు అంటే పోపు సామాన్లు. వేయించుకున్న తర్వాత చిటపటలాడే కరివేపాకును కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుంది. దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియెంట్ అయినటువంటి జీలకర్ర వేసి, అలాగే తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసి కొంచెం సేపు వేయనిస్తే, తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయినా పర్వాలేదు, లేదా రాత్రి ఉండిపోయిన రైస్ అయినా పర్వాలేదు. ఏదైనా సరే టేస్టీగానే ఉంటుంది. ఇలా రైస్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయినిస్తే, అంటే రోస్ట్ అయితే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది. చూసారు కదండీ! క్షణాల్లో తయారైపోతుంది జీరా రైస్. చాలా సింపుల్ మెథడ్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఫ్రై చేయించుకున్న తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసి, మనకి నచ్చిన వాళ్ళకిస్తే లొట్టలేసుకుంటూ తింటారు. ఇది జీరా రైస్ తయారీ విధానం నా పద్ధతిలో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ కొత్తగా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ కాకినాడ సరిత బహ్రైన్ చెప్తుంది. బాయ్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.